ఇద్దరు అమ్మాయిలు అన్యాయం అయిపోయారు. మరి వీళ్ళ గురించి ఏం చెప్తారు? స్వయంకృత అపరాధానికి నేను అస్సలు నేను ఇదేనమ్మా, వాళ్ళు చేసుకున్న ఇది అంటే వాళ్ళ సొంత డిసిషన్ అది అయిపోయింది. ఎటువంటి వాళ్ళని నమ్మకూడదని క్లియర్ కట్గా అంటే మనం చదువుకున్న సైన్స్ కావచ్చు ఇవన్నీ కూడా మనకి చదువుకున్న ఆడవాళ్ళే. ఫస్ట్ ఏమో ఆవిడ లా కూడా చేసింది, చేస్తుంది అమ్మాయి, ఆవిడ లా చేసి ఆయనతో పోయితే ఆవిడని ఏ రకంగా సమర్థిస్తాం మనం? ఆవిడ అయ్యో పాపం అనడానికి లేదు. ఈయన ఎలాగో ఆవిడ కూడా అంతే నా దృష్టిలో. అంతగా మించి జాలిపడాల్సిన అవసరం కూడా లేదంటారా? అసలు లేదు. వీళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ మొదటి ఆవిడ కావచ్చు రెండో ఆవిడ కావచ్చు ఇద్దరిది ఏమాత్రం నేను అంటే తప్పు పట్టను, కానీ వాళ్ళు అఘోరా కోసం చేస్తున్నావు చెప్పవాకండి. ఇది లేకపోతే ఇంకోటి మమ్మల్ని మోసం చేశారని కూడా చెప్పవాకండి. ఇప్పుడు నువ్వు ఒక చదువుకున్న మహిళవి, అది కూడా లా చదువుకున్న మహిళవి, నువ్వు ఆయన పెళ్లి చేసుకున్నాను ఎట్లా అంటావు? ఆయన అసలు మగాడే కానప్పుడు నీ వివాహం చట్టబద్ధం కాదు అనే విషయం నీకు లా చెప్పలేదా? ఆయన నువ్వు 7 అడుగులు వేసినా 3 ముళ్ళు వేసినా ఏం చేసినా ఆయనతో నీకు పెళ్లి కాదు, అది పెళ్లిగా చెల్లదు చట్ట ప్రకారం. నువ్వు లా చదువుకున్న అమ్మాయి నా పెళ్ళైంది అంటే నీ చదువు ఎక్కడ పోయింది, నీ సంస్కారం ఎక్కడ పోయింది? నో వే. మనం వాళ్ళ మీద ఎటువంటి జాలి చూపించాల్సిన పని లేదు.